హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇవాళ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఒక 50 గ్రామ్స్ ఉంటాయి ఇవి నూడిల్స్. ఒక ప్యాకెట్ తీసుకున్నాను. వేసుకొని బాగా బాయిల్ అవ్వాలన్నమాట. బాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మెత్తగా అవ్వాలి, సాఫ్ట్గా అయిన తర్వాత ఇంకా వీటిని ఆఫ్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసుకోవాలి. ఇలాగా వాటర్ అన్నీ పోయిన తర్వాత దీన్ని ఒక పెద్ద ప్లేట్ లాగంటి దానిలో తీసుకోండి, ఆరపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఇంకా దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి నూడిల్స్కి. అండ్ ఇక్కడ నేను వెజిటబుల్స్ క్యారెట్, పచ్చిమిర్చి, క్యాబేజ్ అండ్ ఆనియన్ ఈ 4 తీసుకున్నాను అనమాట. అండ్ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఎవరికి అవైలబుల్గా ఉంటే వెజిటబుల్ ఆ వెజిటబుల్ వేసుకోండి. క్యాప్సికమ్ కానీ లేకపోతే గ్రీన్ పీస్ కానీ ఆరెల్స్ బీన్స్ అలా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవేవి అవైలబుల్గా ఉంటే ఇంట్లో ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోండి. అండ్ ఇవి క్యాబేజ్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్. దీన్ని కూడా పొడవుగా కట్ చేసుకోవాలి, సన్నగా ముక్కలుగా. ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఐరన్ కడాయి పెట్టుకున్నాను నేను ఇక్కడ. అండ్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను, జస్ట్ ఒక 1 స్పూన్. తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాను అనమాట. క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ క్యాబేజ్ ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా సాట్ చేసుకోవాలి. బాగా కలుపుతూ తిప్పుతూ ఉండండి. హై ఫ్లేమ్లోనే ఉండాలి అండ్ తిప్పుతూనే ఉండాలి. అండ్ ఇక్కడ నేను 1 స్పూన్ కారం తీసుకున్నాను అండ్ 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ. అండ్ ఇక్కడ గరం మసాలా కొంచెం వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్. అండ్ ధనియాల పొడి 1/2 స్పూన్. ఇవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సాసెస్ వేసుకుంటున్నాను. సోయా సాస్, చిల్లీ సాస్ అండ్ వెనిగర్ ఈ 3 కూడా 1/2 స్పూన్ వేసుకున్నాను. వీటిని కూడా బాగా సాట్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక 1 స్పూన్ కెచప్ తీసుకున్నాను. ఈ కెచప్ కూడా వేసుకొని బాగా తిప్పుతూ ఉండాలి, హై ఫ్లేమ్లోనే ఉండాలి అయిపోయేంత వరకు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ నూడిల్స్ వేసుకుంటున్నాను అనమాట. ఇవి చూసారా ఇందాక మెత్తగా అనిపించాయి కదా, కానీ ఏంటంటే ఆయిల్ అప్లై చేసి కొంచెం ఆరిపోతే ఇలా మనకి సపరేట్గా వస్తాయి అనమాట. ఇలా సపరేట్గా వస్తే నూడిల్స్ బాగుంటాయి. కొంచెం మెత్తగా అయినా కానీ కొంచెం వేరుగా అనిపిస్తాయి అండ్ తినాలనిపించదు. అండ్ ఈ మిక్స్లో కూడా బాగా మిక్స్ అవ్వవు అనమాట. సో కొంచెం ఏమైనా మెత్తగా అయినా లేదు మాకు బాగా సపరేట్గా రావాలంటే కొంచెం ఆయిల్ అప్లై చేసి చేయండి. అండ్ ఇవన్నీ బాగా తిప్పుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో తిప్పేసుకోండి. అండ్ వేడివేడిగా నూడిల్స్ రెడీ అయిపోతాయి. కెచప్తో అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.